వెల్కమ్ టు ఫ్రైడే మీడియా. ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్తున్నారు. అంటే జైలుకి వెళ్ళడం అంటే ఆయన అరెస్ట్ చేసి జైలుకి పంపుతున్నారని కాదు, గుంటూరు జైల్లో ఉన్నటువంటి నందిగం సురేష్ పరామర్శించడం కోసం ఈయన జైలుకి వెళ్ళడం అయితే జరుగుతుంది. దీంట్లో పెద్ద విశేషం ఏమీ లేదు. అంటే వాళ్ళ పార్టీకి సంబంధించిన నాయకులు జైల్లో ఉన్నప్పుడు ఆ పార్టీ ప్రధాన నాయకులు కలవడం అనేది సర్వసాధారణంగా జరిగే విషయమే. కాకపోతే ఏంటంటే ఈ విషయంలో నందిగం సురేష్ భార్య సాక్షి మీడియాతో మాట్లాడుతూ ఒక వ్యాఖ్య అయితే చేశారు. ఆవిడ చేసిన వ్యాఖ్య ప్రధాన ఉద్దేశం నాకు ఏమనిపించిందంటే, మిమ్మల్ని అంటే చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళ మీద మీ ప్రతాపం చూపించండి, మిమ్మల్ని జైల్లో పెట్టిన వాళ్ళ మీద మీ ప్రతాపం చూపించండి, వాళ్ళని లోపలేయండి, కానీ మా మీద ఎందుకండి అన్నట్టుగా ఆవిడ మాట్లాడటం అయితే నేను బయటలో వినడం అయితే జరిగింది. ఇదే పద్ధతిలో గతంలో జోగి రమేష్ కూడా మాట్లాడటం జరిగింది. ఏమని, మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళ మీద మీరు చూపించుకోవాలి కానీ మేమేం చేసామండి, మా మీద ఏంటండి అని చెప్పి ఆయన జోగి రమేష్ కూడా ఆయన భావాన్ని వ్యక్తీకరించడం జరిగింది. ఈవేళ భావాల వెనక కనుక మనం దాన్ని అర్థం చేసుకుంటే, పరమార్థం ఏంటనేది అర్థం చేసుకుంటే, ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి చెప్తే మేము చేశారు అంటే నా భర్త చేశాడు, లేకపోతే జోగి రమేష్ అయినా తనకు తానుగా నేను చేశాను, కానీ మాదే ఉందండి, పై వాళ్ళు ఆదేశిస్తే మేము చేస్తాము. ఇప్పుడు మీ పార్టీలో ఇప్పుడు మీరు ఆదేశిస్తే మీ తెలుగుదేశం నాయకులు మీ కార్యకర్తలు చేయరా, అట్లాగే మేము చేసాము, మమ్మల్ని తీసుకుని లోపలేస్తే ప్రయోజనం ఉంది, జగన్మోహన్ రెడ్డిని లోపలేయాలి, కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కదా మిమ్మల్ని అరెస్ట్ చేయించింది, మీ మీద ప్రతీకార చర్యలు తీర్చుకుని జగన్మోహన్ రెడ్డి కదా, మీరు కక్ష సాధింపు ఉంటే ఆయన మీద తీర్చుకోవాలి, కానీ మేము చిన్నవాళ్ళం మాదే ఉందండి అని చెప్పి అన్నట్లుగా మారుతున్నారు ఇప్పుడు ప్రతి వాళ్ళు. ఇప్పుడు నందిగం సురేష్ భార్య కూడా సేమ్ ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. అంటే వాళ్ళ ఇన్నర్గా వాళ్ళు డిస్కస్ చేసుకునేది, వాళ్ళు మాడుకునేది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి చెప్తే మేము చేసాం, ఇప్పుడు వచ్చి మమ్మల్ని లోపలేస్తారండి చంద్రబాబు నాయుడు, అసలు వేయాల్సింది జగన్మోహన్ రెడ్డిని కదా, మమ్మల్ని ఇబ్బంది పెడితే ఏం ప్రయోజనం ఉంది అనే చర్చ వాళ్ళ ఇన్నర్గా జరుగుతుంది అనేది మనకు అర్థమవుతుంది ఈ వ్యాఖ్యలను చూస్తుంటే. ఇప్పుడు దీంట్లో కూడా మనం ఒక విషయం గమనించాలి. గతంలో వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం నాయకులను ఒక్కొక్కరిని అరెస్ట్ చేసుకుంటూ వచ్చారు. అచ్చెన్నాయుడు దగ్గర నుంచి, పట్టాభి దగ్గర నుంచి ప్రధాన నాయకులు కొల్లు రవీంద్ర, ఇట్లా చూసుకుంటే మంచి మంచి లీడర్స్, అంటే కొంచెం ప్రముఖంగా తెలుగుదేశం పార్టీలో బాగా పనిచేసే లీడర్లందరినీ కూడా వరుస క్రమంలో అరెస్ట్ చేసుకుంటూ వచ్చారు. కానీ ఇప్పుడున్న ప్రభుత్వానికి ఈ అరెస్టులు చేయడం పెద్ద కష్టంగా మారిపోయింది. అంటే ఇప్పుడు ప్రధానంగా వీళ్ళు పోలీసులు ఎదుగుతున్నటువంటి నాయకులు ఎవరో కూడా, వైఎస్ఆర్సీపీ నాయకులు ఎవరో కూడా పోలీసులకు దొరకట్లా. అంటే వల్లభనేని వంశీ కానీ, కొడాలి నానికి సంబంధించిన ఏదో కేసు ఉందంటున్నారు, తర్వాత ఆర్కే రోజా, వీళ్ళెవరిని కూడా పోలీసులు అరెస్ట్ చేయలేకపోతున్నారు. కానీ గతంలో వైఎస్ఆర్సీపీ పార్టీ చక్కగా టీడీపీ పార్టీ నాయకులు అందరినీ ఒక్కొక్క లోపల వేసుకుంటూ వచ్చారు, వాళ్ళని ఇబ్బందులు పెట్టుకుంటూ వచ్చారు, వాళ్ళని టార్చర్ చూపించారు, వాళ్ళకి అంతా జరిగింది. కానీ ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు పోలీసులకి వైఎస్ఆర్సీపీ ప్రధాన నాయకులు అందరూ ఎవరు దొరకట్లా. ఇప్పుడు జోగి రమేష్ పరారీలో ఉన్నాడు అంటున్నారు. ఇట్లాగే చూసుకుంటే చాలామంది మీద చాలా కేసులు ఉన్నాయి, వాళ్ళందరూ పరారీలో ఉన్నారు అంటున్నారు, కానీ ఎవరిని పట్టుకోవట్లా. ఇప్పుడు దొరికిన వాళ్ళు, అరెస్ట్ చేసిన వాళ్ళు ఏంటంటే వాళ్ళ అభిప్రాయాలను ఈ విధంగా వెళ్ళిపుస్తున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి చెప్తే మేము చేసాం, మాదే ఉంది అన్నట్టుగా వాళ్ళు మాట్లాడుతున్నారు. వాళ్ళ మాటలను బట్టి మనకు అర్థమవుతుంది అదే క్లియర్గా, జగన్మోహన్ రెడ్డి కోసం మేము చేసాం, మీరు అరెస్టులు చేయాల్సి ఉంటే జగన్మోహన్ రెడ్డిని చేయండి, మీ ప్రతీకారం ఏమన్నా కక్ష సాధింపులు ఏమైనా తీర్చుకోవాలనుకుంటే జగన్మోహన్ రెడ్డి మీద తీర్చుకోండి, మాదే ఉందండి, మేము చిన్నవాళ్ళం అనే భావనే వాళ్ళ మాటల్లో క్లియర్గా మనకు అర్థమవుతుంది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు మరి దీని గురించి ఏమైనా ఆలోచిస్తారా, వీళ్ళు మాట్లాడేవన్నీ వాళ్ళకి రీచ్ అవుతున్నాయా లేదనేది మనకైతే తెలియదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రైడే మీడియా.